ఒక విధంగా 74లో ఆయన సినిమాల్లోకి వస్తే నేను వెంకయ్య నాయుడు గారు 78లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలు అయ్యాం. అప్పుడు వెంకయ్య నాయుడు గారిని చూస్తే అసెంబ్లీ గజగజలాడేది. చాలామంది తక్కువ మంది ఉన్నా వాళ్ళు అనుకుంటే అసెంబ్లీ జరిగేది, లేకపోతే అసెంబ్లీ జరిగేది కాదు. ఆ రోజు ఆయన వాగ్దాటితో బ్రహ్మాండంగా శాసనసభ్యుడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వ్యక్తి వెంకయ్య నాయుడు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది, ఒక వ్యక్తిత్వం అనేది ఎప్పుడు బయటపడుతుందంటే 84లో ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా తొలగిస్తే మొట్టమొదటిసారిగా వచ్చి బీజేపీలో ఉన్న మొట్టమొదటిసారిగా వచ్చి ఎన్టీఆర్కి అండగా నిలబడి తిరిగి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే వరకు పోరాడిన వ్యక్తి వెంకయ్య నాయుడు గారు. ఆ తర్వాత ఆయన చూస్తే 93లో నేషనల్ పాలిటిక్స్ పోయాడు. నేను ఇక్కడే మళ్ళా రాజకీయాల్లో ఉన్నాను. అక్కడి నుంచి జాతీయ పార్టీ అధ్యక్షుడయ్యాడు. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కేంద్రంలో రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా వాజ్పేయి గారి పీరియడ్లో పనిచేశారు. నేను ఆయన ఎక్కడ చూసినా కూడా నాకు ఒకటే అనిపిస్తుంది, వెంకయ్య నాయుడు గారు చూసినప్పుడు సిన్సియారిటీకి మారు పేరు వెంకయ్య నాయుడు గారు. ఆయన ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి రాణింపు తెచ్చిన వ్యక్తి వెంకయ్య నాయుడు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆయనకు పద్మవిభూషణ్ రావడం తెలుగు జాతికి మొత్తానికి గర్వకారణం. ఇది ఒక అరుదైనటువంటి గౌరవం ఆయనకి ఇవ్వడం, అది కూడా మనందరికీ సంతోషం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ఒకవేళ ఆయన కూడా రాష్ట్రంలో వేరే పార్టీలో ఉంటే ఇంకా ఎక్కువ ముందుకు పోయేవారు. కానీ ఆయన జీవితంలో చూస్తే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా చేశారు, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా చేశారు, జాతీయ పార్టీ అధ్యక్షుడిగా బీజేపీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు, ఫైనల్గా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యి, అదే కాకుండా వారిలో ఉండే ప్రత్యేకత చూస్తే 24 గంటలు ఏదో ఒకటి పని చేయాలనే తపన. స్వర్ణ భారతి ఒక ట్రస్ట్ను పెట్టి బ్రహ్మాండంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు కూడా నిరంతరం ప్రజాసేవ కోసం నిమగ్నమైన వ్యక్తి వెంకయ్య నాయుడు గారు. ఆయన్ని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున కూడా అభినందిస్తున్నా.